సీరియల్లో సినిమాలో నటించాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అవ్వండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు ఈ రోజున దేశానికి వెన్నెముకగా నిలుస్తూ మనందరికీ కడుపు నిండా అన్నం పెట్టేటువంటి రైతులకు ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక మంచి పథకాన్ని గురించి వివరంగా చెప్పుకుందాం. కిసాన్ క్రెడిట్ కార్డ్, కేసీసీ అంటారు దీన్ని. ఇది కొత్తగా పెట్టిన పథకం కాకపోయినప్పటికీ కొన్ని మార్పులు చేర్పులు దీంట్లో చేశారు. ఈ కిసాన్ క్రెడిట్ వల్ల రైతులు స్వల్పకాలికంగా ఎరువులకు కానీ, విత్తనాలకు కానీ, పురుగు మందులకు కానీ, లేక భూమిని సదును చేసుకోవడానికి కానీ, ఇతరత్ర ధాన్యం ఎక్కడి నుంచో తెచ్చుకోవడానికి మార్కెటింగ్ కానీ, వీటన్నిటికీ కావాల్సినటువంటి రుణాల్ని పొందడానికి గతంలో లోకల్గా ఉండే వడ్డీ వ్యాపారస్తుల మీద ఆధారపడేవాళ్ళు. అలా వడ్డీ వ్యాపారస్తుల మీద ఆధారపడటం వల్ల వాళ్ళు 5 రూపాయలు, 10 రూపాయల వడ్డీ, ఇంకా అంతకన్నా ఎక్కువ వడ్డీ వసూలు చేసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అంత వడ్డీ చెల్లించలేక చాలామంది రైతులు ఆత్మహత్య చేసుకున్నటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. అందుకే భారత ప్రభుత్వం 2026లో ఒక పాలసీ తీసుకొచ్చింది. అది కిసాన్ క్రెడిట్ కార్డ్ని రుణ పరిమితి పెంచుకుంటూ పోదాం, తక్కువ గ్యారంటీల మీద ఎక్కువ డబ్బు రైతుకు అందేట్టు చేస్తే రైతు ఈ ప్రైవేటు వ్యక్తుల దగ్గర అధిక వడ్డీలకు తెచ్చే డబ్బుని తగ్గించుకొని లాభపడి ఆత్మహత్య నుంచి దూరంగా అవడం, ఇంకా ఎక్కువ రెట్టించిన ఉత్సాహంతో వ్యవసాయం చేయడం అనేది జరుగుతుందనే ఉద్దేశంతో ఈ అవకాశాన్ని కల్పించారు. ఏమిటి కిసాన్ కార్డ్? ఒక్కొక్కటి మనం వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రుణ పరిమితి మరియు వడ్డీ గురించి మనం చెప్పుకున్నట్టయితే దీంట్లో 5 లక్షల రూపాయల దాకా మొత్తం రుణాన్ని తీసుకునే అవకాశం ఉంది. తక్కువ వడ్డీ రేటుతో మీకు పొందే అవకాశం ఉంటుంది. సహజంగా బ్యాంకు లోపల 16%, 20%, 24% వరకు కూడా వడ్డీ రేట్లు వసూలు చేసే అవకాశాలు ఉంటాయి. దీంట్లో మ్యాక్సిమం ఒక 10 నుంచి 12% లోపలే ఎక్కువ భాగంగా ఈ వడ్డీలు దొరికే అవకాశం ఉంది. 4% వీలైనంత వరకు దాంట్లో ఇంకా తగ్గించేందుకు కూడా ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం. అయితే దీంట్లో పూచికత్తు లేని, గ్యారంటీ లేని రుణం ఎంతవరకు వస్తుంది అవకాశం అంటే 2 లక్షల వరకు మనకు గ్యారంటీ లేని రుణం దొరుకుతుంది. అంటే దీనికి ఏ రకమైన గ్యారంటీ అక్కర్లేదు. ఒక రైతు తనకు సంబంధించిన పాస్ పుస్తకాలు ఏవైతే ఉన్నాయో, అంటే ఆ భూమి తనది, తన పేరు మీద ఉన్నట్టుగా, తనకి వ్యవసాయ రుణం తను తీసుకుంటున్నట్టుగా, అక్కడ లోకల్గా ఉన్నటువంటి ఎవరైతే వ్యవసాయ అధికారులు ఉంటారో వాడితో ఒక లెటర్ తీసుకొని, ఇతని భూమి ఇంత, ఈ భూమి లోపల ఇతను ఈ పంట వేయబోతున్నాడు, ఈ పంట గతంలో కూడా వేశాడు ఇతను అని చెప్పి ఒక చక్కటి సర్టిఫికేట్ తీసుకొని ఇచ్చినట్టయితే ఆ సర్టిఫికేట్ బేస్ మీదుగా 2 లక్షల రూపాయల వరకు రుణం అందుతుంది. ఆ రుణం తీర్చడానికి కూడా కాలపరిమితి తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇది 6 months నుంచి 1 year లోపలనే, మ్యాక్సిమం 5 years వరకు ఉండేటువంటి రుణాలు మాత్రం ఉంటాయి దీంట్లో, అంతకన్నా మించి ఉండవు. కాబట్టి ఆ రుణం లోపల ఏదైతే రుణ పరిమితి ఉందో, ఏ తేదీ నిర్ణయించిందో ఆ తేదీ ప్రకారంగా మొట్టమొదటి ఏదైతే దానికి అంగీకరించారో దాని ప్రకారంగా డబ్బులు చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత దీంట్లో అర్హత ఏమిటి, ఎవరెవరు దీంట్లోకి వస్తారు, ఎవరెవరు తీసుకోవడానికి అవకాశం ఉంది దీంట్లో అంటే కౌలు రైతులు, భాగస్వామ్య రైతులు మరియు స్వయం సహాయక బృందాలు. అంటే రైతు స్వయంగా తన పేరు మీద ల్యాండ్ ఉన్నప్పటికీ, లేక కౌలు రైతులు కూడా చాలా రాష్ట్రాల లోపల కౌలు రైతులు గుర్తించారు. అంటే ల్యాండ్ ఒకరి పేరు మీద ఉంటుంది, ఒక రైతు పేరు మీద, ఇంకోటి దాన్ని కౌలుకు తీసుకొని 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 25 ఏళ్ళకు తీసుకొని పంట పండించే పని అంతా కూడా ఈ కౌలు రైతులు చేస్తారు. అంటే కౌలు రైతులు యజమానులు కాదు వాస్తవం చెప్పాలంటే, కానీ ఆ పంటకు తను మొత్తం పండించి దాంట్లోపల యజమానికి ఎంతైతే ఇస్తానన్నారో అది ఇచ్చిన తర్వాత మిగిలిన డబ్బంతా కూడా రైతులు వాడుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి కౌలు రైతులకు అవకాశం కల్పించారు. తర్వాత దీంతో పాటుగా భాగస్వామ్య రైతులు, అంటే ఎవరైతే భాగస్వామి పార్ట్నర్షిప్ మీద కూడా ఎవరైతే వ్యవసాయం చేస్తారో వాళ్ళకి అవకాశం కల్పించారు. స్వయం సహాయక బృందాలు, చాలా చోట్ల మహిళలు స్వయంగా ఈ డ్వాక్రా సంఘాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా వ్యవసాయం చేసేటువంటి అవకాశాలు కల్పిస్తున్నాయి కాబట్టి వాళ్ళకు కూడా రుణం ఇస్తారు. ఇలాగా దీంట్లో రైతులు మరియు కౌలు రైతులు, భాగస్వామ్య రైతులు మరియు స్వయం సహాయక బృందాలకు ఈ డబ్బు అందుతుంది. దీంతో పాటుగా చెల్లుబాటు మరి పునరుద్ధరణ ఏమిటి పరిస్థితి అంటే మ్యాక్సిమం 5 సంవత్సరాల పాటు టైం ఇస్తారు. కొన్ని అయితే మరి షార్ట్ టైం 6 monthsకి 1 year కూడా ఇస్తారు. దాన్ని బట్టి ఏ టైం అయితే వాళ్ళు ఇచ్చారో బ్యాంకు వాళ్ళు ఆ లోపుగా మాత్రమే ఈ డబ్బును చెల్లించాలి. మ్యాక్సిమం అక్కడి నుంచి వాళ్ళకి ఇచ్చే అవకాశం ఏదైనా ఉంది అంటే 90 రోజుల పాటు మ్యాక్సిమం వాళ్ళకి అవకాశం కల్పిస్తారు. ఈ 90 రోజుల లోపల వాళ్ళు తిరిగి చెల్లించకపోయినట్టయితే చాలా కష్టమైపోతుంది. ఒకవేళ వాళ్ళ పరిస్థితులు బాగలేకపోతే, రైతులు చెప్పుకుంటే చెప్పిన రీజన్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయంటే దీన్ని మళ్ళీ పునరుద్ధరించే అవకాశం ఉంటుంది. అంటే మళ్ళీ 1 year నుంచి 5 years వరకు ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉంటుంది. అది అందరికీ సాధ్యం కాదు, కొద్దిమందికి మాత్రమే, రీజనబుల్గా వాళ్ళ కారణాలు ఉన్న వాళ్ళకి మాత్రమే చేస్తారు. అలా 90 రోజుల లోపల చెప్పిన టైంలో చెల్లించకపోతే ఎన్పిఏ అకౌంట్ కింద, నాన్ పర్ఫార్మెన్స్ అకౌంట్ కింద దీన్ని లెక్కేస్తారు. అంటే ఒక్కసారి ఎన్పిఏ అకౌంట్ పడింది అంటే జన్మలో వాళ్ళకి డబ్బులు ఇవ్వడం జరగదు.
కాబట్టి రైతులు జాగ్రత్తగా డబ్బు తీసుకున్నప్పుడే ఆ పీరియడ్ లోపల చెల్లించగలరా లేదా, ఆ చెల్లించుకునే అవకాశాలు ఏమున్నాయో మొత్తం చెక్ చేసుకొని సంతృప్తికరమైన ఆన్సర్ ఉన్నప్పుడు మాత్రమే ఈ రుణం తీసుకున్నట్టయితే సకాలంలో చెల్లుబాటు అయినట్టయితే ఎంత కాలమైనా గవర్నమెంట్ చెల్లిస్తుంది, ఇంకా పెంచుకుంటూ పోతుంది. అట్లాగే రైతులు తమకు వచ్చే రుణ పరిమితిని పెంచుకొని తాము వడ్డీ వ్యాపారస్తుల మీద ఆధారపడకుండా జీవించేందుకు ఒక మంచి అవకాశంగా దీన్ని మనం భావించడానికి వీలుంది. దీనివల్ల ప్రయోజనాల గురించి మనం ఆలోచించినట్టయితే ఒక రైతు పంట చదును చేసుకోవడం, దానికి పనిముట్లు కావాల్సి ఉంటుంది, ట్రాక్టర్ లాంటివి రెంట్కు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. తర్వాత మందు కొట్టించడం, దానికి పురుగు మందులు చల్లించడానికి డ్రోన్ లాంటివి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది, లేక పని మనుషులు పెట్టుకుని మనుషులతో పని చేయించుకోవాల్సి ఉంటుంది, వీళ్ళందరికీ జీతాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాంటివన్నీ స్వల్పకాలిక ప్రయోజనాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని రైతు ఖర్చులు, అంటే ఒక పంట పండించడానికి అయ్యేటువంటి ఖర్చులన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఈ లోన్లు ఇస్తారు. కాబట్టి ఈ లోన్ల వల్ల పంట వేయడానికంటే ముందర, పంట వేసిన తర్వాత పంట కోతకొచ్చే లోపల ఏవైతే ఖర్చులు ఉంటాయో ఆ ఖర్చులు మొత్తం దీంట్లోపల పూర్తిగా వాడు చెల్లించడానికి అవకాశం ఏర్పడుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని చేశారు. దీనికి సులభంగా డబ్బు విత్డ్రా చేసుకోవడానికి రూపీ క్రెడిట్ కార్డును కూడా ఇస్తున్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ రూపీ క్రెడిట్ కార్డును ప్రవేశపెట్టింది. ఈ రూపీ క్రెడిట్ కార్డు వల్ల వాళ్ళు ఒక ఏటీఎం కార్డు లాగా వాళ్ళకి ఇచ్చినటువంటి పరిమితి లోపల ఎక్కడంటే అక్కడ వాళ్ళు డ్రా చేసుకోవచ్చు. అంటే ముందే డబ్బు పల్లెటూరులోంచి డబ్బులన్నీ కూడా వాళ్ళ జేబుల్లోనో లేకపోతే సంచుల్లోనో లేకపోతే ఇంకేదో పెట్టుకొని సిటీకి ప్రయాణం చేసి కొన్నిసార్లు దొంగతనం జరిగి కొన్నిసార్లు పోగొట్టుకొని చాలా బాధలు పడ్డ కార్యక్రమాలు ఉన్నాయి. ఈ అవకాశాలు ఏమీ లేకుండా, ఈ ఆలోచనలు లేకుండా ఒక రూపీ క్రెడిట్ కార్డు జేబులో పెట్టుకొని శుభ్రంగా వాళ్ళు సిటీకి వచ్చేసి ఎక్కడైతే దొరుకుతున్నాయో ఎరువులు కానీ, విత్తనాలు కానీ, పురుగు మందులు కానీ ఇలాంటివి, అలాగే ఎక్కడైతే ట్రాక్టర్లు బుక్ చేసుకోవాలో లేక ఇతర సాధనాలు బుక్ చేసుకోవాలో వాటిన్నిటికీ కూడా రూపీ క్రెడిట్ కార్డు ద్వారా సులభంగా వాళ్ళ యొక్క పనులు పూర్తి చేసుకోవడం కూడా అవకాశం కల్పించడం జరిగింది. ఇలాగా ఎవరు అర్హులు దీంట్లోపల, ఎవరు మన అర్హులైంది ఇంతకుముందే మనం చెప్పుకున్నాం. ఈ అర్హులైన రైతులు వాణిజ్య బ్యాంకులు, సహకార బ్యాంకులు, ఆర్బీఐ నిర్దేశించినటువంటి ఇంకా కొన్ని ఎక్కడైతే ఉంటాయో వాళ్ళ ఆఫీసులు లాంటివి ఉన్నాయో వీటన్నిటిలో ఎక్కడికైనా వెళ్ళి దీని దరఖాస్తులు తీసుకొని దాన్ని ఫిలప్ చేసి ఆ బ్యాంకుల ద్వారా కోఆపరేటివ్ బ్యాంక్స్ ఉంటాయి, గ్రామీణ బ్యాంకులు ఉన్నాయి, దాంతోపాటుగా రెగ్యులర్ బ్యాంక్స్ ఉన్నాయి. ఈ వాణిజ్య బ్యాంకుల్లో ఎక్కడైనా సరే వెళ్ళి ఈ యొక్క అప్లికేషన్ పెట్టినట్టయితే చాలా తొందరగా పూర్తి చేస్తారు. దీనికి నెలల తరబడి తిప్పరు. వారం నుంచి 15 రోజుల లోపల కూడా ఈ అప్లికేషన్ ప్రాసెస్ పూర్తయిపోయి వెంటనే లోన్ వచ్చేట్టుగా ఏర్పాటు చేస్తారు. కానీ జ్ఞాపకం ఉంచుకోవాల్సిన రైతులు ఏంటంటే, ఒక్కసారి మీకు బ్యాంకు చెప్పిన టైంలో మీరు డబ్బు చెల్లించకపోతే భవిష్యత్తులో మీకు రిమార్క్ పడుతుంది. ఎప్పటికీ మళ్ళీ మీకు లోన్ దొరికే అవకాశాలు ఉండవు. ఇది ఎప్పుడైతే మీరు ఇన్ టైంలో కట్టుకుంటూ పోతుంటారో అప్పటిదాకా మీకు ఈ రుణ పరిమితిని ప్రతి 6 నెలలకు ఒకసారి, ప్రతి సంవత్సరానికి ఒకసారి, 5 ఏళ్లకు ఒకసారి మీకు ఎలా కావాలంటే అలాగా షెడ్యూల్ చేసుకొని తీసుకొని మీరు పంట వేయడానికి, పంట కాపు కోత వచ్చేదానికి ఎంతైతే ఖర్చు వస్తుందో ఆ ఖర్చంతా కూడా దీని ద్వారా మీరు చెల్లించుకునే అవకాశం ఉంటుంది. లోకల్ వడ్డీ వ్యాపారస్తుల మీద ఆధారపడకుండా మీ జీవితాల్ని మీరు సుసంపన్నం చేసుకోవడానికి ఒక మంచి అవకాశంగా రైతులు దీన్ని ఉపయోగించుకుంటారని మనం ఆశిద్దాం.